ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు నెలకి 13,000 చొప్పున జీతం ఇచ్చేవారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ జీతాన్ని 13,000 జీతాన్ని 11,700 కుదించి 7 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి, జీతాలు రాకపోతే మేము ఎట్లా బతకాలని చెప్పేసి పలు డిమాండ్లతో వాళ్ళు 5 రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికులంతా కలిసి మననూరులో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పీడీని కలవడానికి వెళ్తే అతను లేకపోవడంతో అక్కడే వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికులు సమ్మెకు పోవడంతో ఆశ్రమ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ వంటలు చేసే వాళ్ళు లేక అక్కడ విద్యార్థులే కూరగాయలు పోస్తున్నారు. డైనింగ్ మొత్తం కూడా ప్రిన్సిపల్ శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అధ్యాపకులు విద్యార్థులకు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకే రెగ్యులర్ ఉద్యోగి వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా కల్వకుర్తిలో కనిపించింది. అంటే ఏ స్థాయిలో విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలు గాడి తప్పాయో అర్థమవుతుంది. మొత్తంగా రోజువారీ కార్మికులు సమ్మెలో ఉంటే ఆశ్రమ పాఠశాలలు మరింత గాడి తప్పే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు రోజువారీ కార్మికులతో పాటు ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపల్తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. అయితే ఏ సెంటర్ వద్ద చూసినా యూరియా వస్తుందని చెప్పినప్పటికీ కూడా సరిపోక దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి వేకువజామున నుంచే కూడా రైతులు క్యూలలో పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో యూరియా ఇస్తారన్న సమాచారం మేరకు చాలా మంది రైతులు కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. టోకెన్లు తీసుకునేటువంటి క్రమంలో తోపులాట జరిగింది. అయితే ఈ తోపులాటలో వెలుగొండ తండ గ్రామానికి చెందినటువంటి రామావత్ లలిత క్యూలో నిలబడి తోపులాటలో తమ మాంగళ్యం మాయమైందని చెప్పేసి ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తన మాంగళ్యం పుస్తే మాయం కావడంతో ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సందడిలో సడేమియా మాదిరిగా ఇక్కడ ఒకవైపు యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులకు ఇటు చిన్న చిన్న చోరీలు కూడా బంగారం కూడా మాయమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొంతమంది అక్కడ చర్చించుకున్నటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే తులం బంగారం మాట దేవుడెరువు కానీ యూరియా కష్టాలతో ఉన్న మెడలో ఉన్న బంగారం కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే యూరియా కోసం అనేక విధాలుగా రైతులు అటు మహిళా రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కావలసినంత యూరియా సమకూర్చాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో ఉన్నటువంటి పిఏసిఎస్ సబ్ సెంటర్ను ఈరోజు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమ బీఆర్ఎస్ నేతలు అనుచరులతో కలిసి ఆ పిఎస్సిఎస్ సబ్ సెంటర్ను సందర్శించారు. అక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు జరిగేవని చెప్పేసి యూరియా అక్కడనే ఇచ్చేవారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ సబ్ సెంటర్ మూసివేశారని చెప్పేసి ఆ సబ్ సెంటర్ ముందు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో మాదిరిగా ఆ సబ్ సెంటర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి ధాన్యం కొనుగోలుతో పాటు యూరియాను కూడా అక్కడే ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుత తరుణంలో రైతులు అనేక ఇబ్బందులు యూరియా కోసం పడుతున్నారని చెప్పేసి ఆ పరిస్థితులను అధిగమించాలంటే గట్టిపల్లపల్లిలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు సంబంధించినటువంటి పిఏసిఎస్ సబ్ సెంటర్ గతంలో ఏ విధంగా అయితే పని చేసిందో అదే విధంగా దానికి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ తెరిచి అక్కడనే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లతో పాటు యూరియాను కూడా అక్కడే ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.